ప్రైజ్ ద లార్డ్ చర్చ్. లాస్ట్ ఇయర్ ఎండింగ్ చాలా హ్యాపీగా, చాలా సర్ప్రైజెస్తో నాకు ఎండ్ అయిందండి. అంతా దేవుని కృప. అయితే మా వారు అంతకుముందు చర్చ్కి రావాలంటేనే చాలా ఇబ్బంది పడేవారు. అసలు నన్ను చర్చ్కి తీసుకెళ్ళాలంటే ఆయనకు పెద్ద టాస్క్ అనమాట. చాలా నా బాధ పడలేక గొడవ పడలేక తీసుకెళ్ళేవారు అనమాట. అలాంటిది చర్చ్కి వచ్చిన కాడి నుంచి డైలీ వస్తున్నారు, ప్రతి వీక్ అటెండ్ అవుతున్నారు. నిలబడి పాటలు కూడా పాడుతున్నారు. ఇంత చేంజ్ ఆయనలో ఉంటుందని ఆయనకి అది మొన్న అనిపించింది. ఆయనకి నేనేనా ఇది, నేను ఇలా చర్చికి వస్తానని, ఇలా పాటలు పాడుతానని నేనే అనుకోలేదు అసలు. ఎంతగా మార్చారు అసలు ఆ దేవుడు అనేసి. అండ్ నేను చాలాసార్లు అడిగాను, నాతో కలిపి పాటలు పాడండి, నాకు ఒక మెయిల్ వాయిస్తో పాడాలని ఉంది అని చాలాసార్లు అడిగా. కానీ ఆయన ముందుకు రాలేదు. కానీ పాస్టర్ గారు అడిగారు, ఆయన అంటే ముందుకు వచ్చారు. ఈ చర్చి ద్వారా చాలా ఎదుగుతున్నామండి. మా కుటుంబం చాలా చాలా ఎదుగుతుంది. పిల్లలేంటి, మేమేంటి, అది మాకు నిజంగా చర్చి దేవుడిచ్చిన గిఫ్ట్ అనమాట. అంతకుముందు కల్వ టెంపుల్కి వెళ్ళే వాళ్ళము, తర్వాత కరోనా వచ్చిన కానీ వెళ్ళలేదన్నమాట. అప్పుడు స్టాప్ అయిపోయాము. ఇక్కడ టీవీలో చూడడం ఇంకా అదే అలవాటు పడిపోయాము. అయితే లేదు, చర్చికి వెళ్ళాలి కంపల్సరీ అని అంటే ఇక్కడ ఆంతోని చర్చ్ అని ఉంది. అది మాకు ఆ పద్ధతి కూడా అంత తెలియదు అనమాట. చర్చికి ఇంక తప్పదన్నట్టు తీసుకొచ్చేవారు అనమాట. అయితే చాలా రోజులు ప్రేయర్ చేసుకునేదానండి, నాకు ఒక సంఘం కావాలి, ఆత్మీయంగా ఎదగాలి మేము అనేసి చాలాసార్లు అదే ప్రేయర్ అన్నమాట. ఎప్పుడు చర్చికి వెళ్ళినా ఆ ప్రేయర్ చేసుకునేదాన్ని. అంటే అక్కడ నాకు ఆ పద్ధతి నాకు అర్థమయ్యేది కాదనమాట. అయితే ఈ చర్చి దేవుడు చూపించాడు అనమాట. అప్పుడు విజయ సిస్టర్ వాళ్ళ ఇంటి ముందుకు మేము వచ్చాం అనమాట రెంట్కి. అది కూడా మా వారు ఆ సిస్టర్ వాళ్ళని అడిగారు, మీరు క్రిస్టియన్స్ మీరు చర్చికి వెళ్తారంటే కనుక అవునంటే, అయితే వెంటనే వెళ్ళిపోదాము, నేను గొడవ పడలేకపోతున్నాను, మీరు ఆ సిస్టర్తో పాటు వెళ్ళిపోదు కానీ చర్చికి, నన్ను వదిలేసి అని చెప్పారు. అలాగన్నా ఆయన దగ్గరుండి తీసుకొస్తున్నారు చర్చికి. అండ్ నాకన్నా ఆయన ఇంకా దేవుళ్ళు ఇంకా ముందుకెళ్తున్నారు. నిన్న ఫాస్టింగ్ ప్రేయర్ కూడా ఆయనే వచ్చారు. నేనేమో పిల్లలతో కుదరట్లేదు సాకులు చెప్పి అవుతున్నాను, కానీ ఆయన కుదుర్చుకొని మరి వస్తున్నారు ఫాస్టింగ్ ప్రేయర్కి. ఆల్రెడీ చెప్పారు, రేపటి నుంచి కంపల్సరీ రావాలి, నేను కంపల్సరీ అటెండ్ అవుతాను ఫాస్టర్ గారు. అండ్ లాస్ట్ ఇయర్ చాలా ఒక 3 ఇయర్స్ నుంచి అండి మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరగాలన్నా, ఏదైనా పార్టీ జరగాలన్నా కాస్త ఏంటంటే అంత సంతోషంగా అయితే జరిగేది కాదు. అంతకుముందు అందరం కలిపి చాలా సంతోషంగా జరుపుకునే వాళ్ళు, మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ ఉన్నవాళ్ళు, మా రిలేటివ్స్ అందరూ వచ్చేవారు. కానీ అది 3 ఇయర్స్ నుంచి కొంచెం అది దూరం అయిపోయిందనమాట. అది 3 ఇయర్స్ నుంచి ఆ భారం అయితే నాలో ఉంది. ఏదైనా అకేషన్ వస్తుందన్నా, లేదంటే ఏదైనా మా మ్యారేజ్ డే కానీ బర్త్డేస్ కానీ వస్తుంటాయి, కాస్త అందరం కలవలేకపోతున్నామే, కొన్ని పరిస్థితుల్లో కలవలేకపోయేవాళ్ళం అనమాట. అది ఈ ఇయర్ ఫుల్ఫిల్ అనమాట. నవంబర్ నుంచి నా లైఫ్ ఏంటి చేంజ్ మొత్తం అనిపిస్తుంది అనమాట. అది నేను అనుకోలేదు, ప్రేయర్ చేసుకునేదాన్ని కానీ నేను నా వంతు నేనైతే చేయలేదు. ఎందుకంటే నేను చాలా అలా చేయాలనుకున్నా, మళ్ళీ అది ఎలా దూరం అవుతుందమ్మో, లేదు దేవుడి ద్వారా జరగాలి ఎలాగా నేను ప్రేయర్లోనే పెట్టుకునేదానండి. అది ఎలా జరిగిందో తెలియదు, కానీ నవంబర్ నుంచి చాలా హ్యాపీనెస్ అనమాట. దేవుడు ఇచ్చి నిజంగా ఈ 2025 ఇలా ఎండ్ అవ్వాలని. అంతేందుకు కాసేపట్లో ఎండ్ అవుతుంది అనిపించుకుని కూడా నాకు పెద్ద సర్ప్రైజ్. బైబిల్ స్టడీ చేస్తున్నా నాకు ఒక సర్టిఫికెట్ ఇచ్చారు. అది నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. లేపమంటే నేను లేపలేదు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆల్రెడీ నేను చేయెత్తాను. ఈ ఇయర్ ఇంకా కొత్త వాళ్ళు ఎత్తుతారు కదా అన్నట్టు నేను చేయను. ఆ జాట్లని సిస్టర్ నా లిఫ్ట్ చేయండి సిస్టర్, మీరు బైబిల్ స్టడీ మీరు కంప్లీట్ చేస్తారు కదా అని అది చేయెత్తాను అంతే. అక్కడ నా పేరు ఉంది, నాకంటూ ఒక సర్టిఫికేట్ అక్కడ రెడీగా ఉందనో తెలియదు, అది ముందే నేనే చేయలేకపోయాదండి. అంతే దేవుడు ఇచ్చిన అది కృప అండి. నాకు ఆ ఎండ్ దేవుడు అలా సంతోషాలతో ఎండ్ చేశారు. మళ్ళీ ఈయన్ని ఆరాధనతో నేను స్టార్ట్ చేశాను అనమాట, సాంగ్ తోటి. ఈరంతా అలాగే ఉండాలని కోరుకుంటున్నా. దేవుళ్ళు ఇంకా మేము ఎదగాలని, నా భర్త ఇంకా ఇంకా పాటలు పాడాలి, తందులో నాకు నిలబడి సాక్ష్యం చెప్తారు కన్ఫామ్. అది ఈ సాక్ష్యం దేవుడు దీవించిన గాక. Hallelujah. God bless you, sister. God bless you.